హలో గాయ్స్, ఈరోజు నేను కోకోనట్ ఆయిల్ తయారు చేశాను. కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. అది హెయిర్ ఆయిల్. అది 30 హర్బ్స్తో నేను ఇది తయారు చేశాను. చూడండి, ఇది మొత్తం కోల్డ్ ప్రెస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్తోని ఈ హెయిర్ ఆయిల్ తయారైంది. ఇప్పుడు నేను ఇది ఎలా తయారు చేశానో మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తాను. చూసుకొని మీకు కావాలంటే ఇంట్లో చేసుకోండి, లేదంటే మాకు ఆర్డర్ పెట్టుకోవాలన్నా సరే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు, వాట్సాప్కి మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇది యాంటీ డాండ్రఫ్కి చాలా మంచిగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్కి కూడా కంట్రోల్ చేస్తుంది, గ్రోత్ చేస్తుంది హెయిర్ని. ఆల్మండ్ తీసుకున్నాను, ఇందులో మెంతులు, నల్ల జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్, యాలోవీరా కూడా తీసుకున్నాను. ఇది చూడండి, మందారం ఆకులు తీసుకున్నాను. ఇందులో ఆనియన్స్, బే లీవ్స్, గోరింటాకులు వెండిపోయినవి, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని మొత్తం కొద్దిగా బాయిల్ చేసుకుంటాము. ఇంతకుముందు నేను కొన్ని నానబెట్టుకున్నాను. మంజిష్ట, శతావరి, శికాకాయ, రోజ్మెరీ, బ్రహ్మి, ఇవన్నీ నానబెట్టుకుని ఇందులో ఆ మిక్స్చర్ కూడా నేను కలుపుకున్నాను. అది చూడండి, ఈ మిక్స్చర్ని మొత్తం నేను 24 hours నానబెట్టుకొని దానికి కషాయం తయారు చేసి ఇందులో మిక్స్ చేసుకున్నాను. అలోవెరా అన్ని మిక్స్చర్ వేసాను కదా, మొత్తం బాయిల్ అయింది. ఇది పాన్ లీఫ్ కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా, ఎండిన కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను మిక్స్ చేసేస్తున్నాను, ఇందులో కలిపేస్తున్నాను. బాగా దీనికి బాయిల్ చేసుకున్నాక వేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇది చూడండి, నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చాను అనమాట. ఇది మొత్తం కోల్డ్ ప్రెస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. దీన్ని ఇప్పుడు మెల్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా చక్కగా మరిగించుకున్నాక ఇలా మెల్ట్ అయిపోద్ది. చూడండి, మిక్స్ చేసి ఇక్కడ నేను కషాయం తయారు చేసుకున్నాను కదా, అది ఇప్పుడు ఆయిల్లో మిక్స్ చేస్తున్నాను. ఇందులో నేను రోజ్ పెటల్స్, ఈ మందారం ఆకులు ఇప్పుడు ఇందులో వేస్తానండి. ఇది బాగా వేసి ఇక్కడ కలుపుకోవాలి, మొత్తం దగ్గరికి అయిపోవాలి అంతా. ఆ తర్వాత ఈ మందార పువ్వులను మరి ఈ రోజ్ పెటల్ వేసేసుకొని దానికి కాసేపు ఇలా మరిగించుకోవాలి. హెయిర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక ఆయిల్తో మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది మొత్తం. చూడండి, ఇలా తయారైపోయింది. నేను ఇలా బాటిల్లో ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఇదవుతుంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్తో తయారైన హెయిర్ ఆయిల్. 30 హర్బ్స్ వేసాను ఇందులోను. కొన్ని స్కిప్ అయిపోయాయండి, ఏమనుకోవద్దు మీరు. ఇప్పుడు నేను దీన్ని ఇలా లేబులింగ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇవి చూడండి, హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. Thank you for watching.